వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాశీబుగ్గ హిట్ అండ్ రన్ కేసులో సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాశీబుగ్గ హిట్ అండ్ రన్ కేసులో సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, లక్ష్మీదుర్గ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కొద్దిసేపటి క్రితం సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధానంగా కాశీబుగ్గ హిట్ అండ్ రన్ కేసులో మూడో ముద్దాయిగా ఉన్నటువంటి అప్పలరాజును ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జిల్లా జైల్లో ఉన్నారు. ఈయన 3 సార్లు బెయిల్ కోసం అప్లై చేసినా కోర్టు తిరస్కరించింది. అయితే 4వ అయినా బెయిల్ అప్లై చేసుకున్నటువంటి నేపథ్యంలో విచారణ చేపట్టినటువంటి సోంపేట మేజిస్ట్రేట్ కోర్టు ఈ రోజు ఆయన బెయిల్ మంజూరు చేసింది 3.5 గంటల ప్రాంతంలో. అయితే 5.5 గంటల లోపల బెయిల్ పత్రాలను జైలుకు అందజేయాలి. కానీ సోంపేట నుంచి బెయిల్ పత్రాలు ఇంకా జైలుకు చేరలేదు. కాబట్టి అప్పలరాజు ఈ రోజు విడుదలవుతారా, లేకపోతే రేపు ఆగస్టు 15 కాబట్టి సెలవు దినం, ఎల్లుండి ఆదివారం కాబట్టి సోమవారం విడుదలవుతారా అనేటటువంటి దానిపైన కొంత సస్పెన్స్ ఉంది. అయితే సోంపేట కోర్టులో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో అప్పలరాజుకు కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే హిట్ అండ్ రన్ కేసులో తన కుమారుడు అరవవర్మను తప్పించేటటువంటి క్రమంలో సిద్ధార్థ త్యాడి అనేటటువంటి ఒక వ్యక్తిని ఆ ప్లేస్ లో పెట్టడం, సాక్ష్యాలను తారుమారు చేయడం అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో అప్పలరాజును పోలీసులు కస్టడీకి తీసుకోవడం, అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన్ను రిమాండ్ పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పలరాజు ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్నారు. ఆయన విడుదలకు సంబంధించి ఇంకా జైలుకు బెయిల్ ఉత్తర్వులు అందలేదు కాబట్టి అయిన తర్వాత దానిపైన ఈ రోజు విడుదలవుతారా లేకపోతే ఎప్పుడు విడుదలవుతారా అనేటటువంటి దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.